వెల్కమ్ టు పద్మ కుకింగ్ ఛానల్. సో ఇంకా మేము ఇక్కడ రూమ్ నుంచి ఇంకా వెకేట్ అయిపోయాము యమునోత్రికి వెళ్ళడానికి. సో ఇది మార్నింగ్ 3 o'clock అవుతుందన్నమాట. మొత్తం ఇంకా టూరిస్ట్ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి మీరే, హైవే మీద మొత్తం అన్నీ టూరిస్ట్ వెహికల్సే. ఇంకా మేము అక్కడ రీచ్ అవ్వడానికి ఇంకా 2 hours పడుతుందంట మేము ఇప్పుడున్న రూమ్ దగ్గర నుంచి. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇది మార్నింగ్ వస్తుంది చూడండి. మొత్తం అసలు రోడ్స్ ఎక్కడ ఖాళీ లేవు, అన్ని వెహికల్స్. ఎందుకంటే ఏప్రిల్ మేలో చాలామంది వస్తారనమాట కేదార్నాథ్, అది చార్ధామ్ టూరు. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం, ఇంకా దగ్గర రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా వెళ్ళగానే మళ్ళీ అక్కడ రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టి మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇంకా వెళ్ళేటప్పుడు మొత్తం వ్యూ చాలా బాగుంటుంది. అసలు నేచర్ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనము, అంత బాగుంటుంది. సో ఇంకా మేము యమునోత్రి దగ్గరికి రాగానే ఫస్ట్ రూమ్ తీసుకొని మొత్తం లగేజ్ అందులో పెట్టేసి స్వెటర్స్ అవన్నీ వేసుకుని, ఎందుకంటే చాలా చల్లగా ఉంది వెదరు. ఇంకా వేసుకొని ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసరికి 6 అయిపోయింది మార్నింగ్. అయితే ఇంకా ఫస్ట్ టైం నేనైతే ఈ ట్రెక్కింగ్ ఈజీగానే ఉంటుంది అనుకున్నాను, కానీ అమ్మో చాలా కష్టం యమునోత్రి ట్రెక్కింగ్. ఎందుకంటే చాలా హైట్ మీద ఉంటుంది అది. ఇంకా వెళ్ళే రూట్ అంటే ఆ రూట్ ఒకటి ఇంకా చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు, అదే వేలో మనం వెళ్ళిపోవాలి. ఇంకా అంటే డోలీలు, ఈ గుర్రాలు అన్నీ ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళంతా ఇది ఒకటే రూట్ అనమాట. ఇంకా చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట అది. ఇంకా అట్లా మనం చాలా హైట్ మీద, ఎందుకంటే డైలీ వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి ఏమనిపించదు, కానీ ఇంకా నాలాగా అలవాటు లేని వాళ్ళు సడన్గా వెళ్తే కొంచెం అది రిస్కే అనమాట. సో నాకైతే చాలా ప్రాబ్లం అయింది. అంటే సగం ఒక 4 kilometers దాకా ఎక్కగలిగాను, కానీ ఆ పైకి వెళ్ళిపోయాక ఇంకా నా వల్ల అవ్వలేదన్నమాట. ఇంకా లాస్ట్ 1 kilometer 1.5 kilometer ఉందనగా నాకు అసలు శ్వాస అందలేదన్నమాట. అసలు ఎంత ట్రై చేస్తున్నా శ్వాస తీసుకోవడానికి రావట్లేదు. ఇది మొత్తం పైకి వెళ్ళిపోయాక అనమాట. ఇంకా అంత ఇరుగ్గా ఉంటుంది అసలు. జనాలు అయితే మొత్తం ఇంకా అందులోనే గుర్రాలు వెళ్తూ ఉంటాయి, డోలీలు వాళ్ళు వెళ్తూ ఉంటారు. అసలు అంత ఇరుకు జనం. ఇంకా నేను ఇక్కడ బుట్టలు కూడా ఉంటాయి అనమాట. బుట్టలో కూర్చోబెట్టుకొని మనల్ని మోసుకొని వెళ్తారు. సో ఇంకా ఈ బుట్టలో కూర్చున్నాను నేను. ఇక్కడ లాస్ట్ 1.5 kilometer ఉందనగా నా వల్ల అవ్వట్లేదు. అసలు ఎంత బ్రీత్ తీసుకున్నా కూడా నాకు రావట్లేదు అనమాట. ఇంకా సరే అని ఆ బుట్ట ఎక్కేసి ఇంక వెళ్ళిపోయాం పైకి. ఇంకా వెళ్ళింది ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకా పైకి వెళ్ళి ఇంకా మేము దర్శనం చేసేసుకున్నాం. ఇంకా అక్కడ వీడియోస్ అవి అలో చేయట్లేదు. ఇదే టెంపుల్ ముందర ఇట్లా యమున ప్రవహిస్తూ ఉంటుంది అనమాట, యమున నది. ఈ స్టెప్స్ ఉన్నాయి పక్కకి, ఈ స్టెప్స్ పైనుంచి మనం టెంపుల్కి పైకి వెళ్ళిపోవాలి. సో అక్కడ వేడి నీళ్ళ కుండం ఉంటుంది అనమాట యమున దగ్గర, టెంపుల్కి కింద. మనం అక్కడ స్నానం చేసేసుకొని పైకి వెళ్ళిపోవాలి. మేము కూడా అలానే చేసాం. ఇలా వేడి నీళ్ళు ఉంటాయన్నమాట. అక్కడ మంచిగా స్నానం చేసేసుకొని దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు మనకి ఏమనిపించదు. ఎక్కేటప్పుడే ప్రాబ్లం అవుతుంది, కానీ దిగేటప్పుడు ఏముండదు. ఇంకా ఈవినింగ్ వరకల్లా నేను ఈజీగానే దిగిపోయాను తొందరగానే. కానీ ఇంకా రూమ్ దగ్గరకు వచ్చేసరికి మాకు 7-8 అయిపోయింది నైట్. ఇంకా అక్కడి నుంచి మేము నైట్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము ఈ ప్లేస్కి. ఇంకా మా డ్రైవర్ తీసుకొచ్చాడు అనమాట. ఆయనకు అన్ని ప్లేసెస్ బాగా ఐడియా ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడ స్టే చేయాలి అన్నీ మొత్తం ఆయనే చూసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అంతా తెలుసు. సో ఇక్కడ రూమ్ తీసుకొని నైట్ ఇక్కడ పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ మేము గంగోత్రికి వెళ్ళాలి. అయితే రూమ్ రెంట్స్కి ఇచ్చిన వాళ్ళే చిన్న ఇట్లా హోటల్ కూడా నడుపుకుంటున్నారు. ఇంకా రోటీస్, టిఫిన్, ఇంకా టీ, కాఫీ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మేము ఇక్కడే రోటీ తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట గంగోత్రికి. మళ్ళీ ఇక్కడి నుంచి 200 kilometers ఏం జర్నీ చేయాలి ఇప్పుడు గంగోత్రికి రీచ్ అవ్వడానికి. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము గంగోత్రికి వెళ్ళడానికి. ఆ రోజైతే అసలు ఎంత బాగుందో వెదర్. అంటే ఆ రోజు కాదు, ఆ 12 days మేము అక్కడ చార్ధామ్ వెళ్ళిన ప్రతిరోజు వెదర్ అయితే
అసలు ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. అంత మైనస్ చలి ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా వ్యాన్ ఎక్కగానే అందరూ నిద్రలు పోతున్నారు మొత్తం వ్యాన్లో. ఇంకా మనం విండో సీట్లో కూర్చుంటే అయితే ఇంకా అసలు మొత్తం నేచర్ని మైమర్చిపోయి చూసుకోవచ్చు అనమాట. అయితే ఇంకా కొన్ని చోట్ల చాలా బాగుంది వ్యూ. అక్కడ ఆపమని ఫొటోస్ దిగుతామంటే డ్రైవర్ అస్సలు ఆపడు. వీళ్ళు టైం వేస్ట్ చేస్తారనుకుంటాడో ఏమో, ఇంకా అసలు ఎక్కడ బ్రతిమాలని ఆపలి. ఇక్కడ మాత్రం ఇంకా అడిగితే ఆపాడనమాట. ఇంకా ఆపితే ఇక్కడ కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. డ్రైవర్ అయితే చాలా బాగా డ్రైవింగ్ చేశాడు ఆయన. అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయలేదన్నమాట. సో ఈ నది మనం వెళ్తున్నప్పుడల్లా మన వెంటే ఉంటుంది. ఈ నది లోయకి అంటే రైట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలు, రైట్ సైడ్ మొత్తం ఇట్లా నది ఉంటుంది ఎప్పుడు. అంటే ఎంత దూరం మనం ప్రయాణం చేసినా కూడా ఈ నది వెంబడే ప్రయాణం చేయాలి మనం, అట్లా ఉంటుంది అనమాట. కానీ బ్యూటిఫుల్ నేచర్ అనమాట. అసలు నేచర్ లవర్స్ వస్తే మాత్రం అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వస్తే, అంత బాగుంటుంది. అయితే డ్రైవర్ ఇంకా ఒక 3-4 ప్లేసెస్ ఎక్స్ట్రా చూపించాడనమాట మాకు. అంటే మేము మాట్లాడుకునేవి కాకుండా తను ఒక 5,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేసి ఇంకా 3-4 ప్లేసెస్ మాకు చూపించాడు. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఎంత బాగుంది చూడండి, నది ప్రవహిస్తుంటే సౌండ్ కూడా భలే వస్తుంటుంది పక్కన నుంచి వెళ్ళేటప్పుడు మనకి. అయితే ఇక్కడ సగం దూరం వచ్చిన తర్వాత అక్కడ మమ్మల్ని ఆపేశారనమాట వెహికల్స్ అన్నీ. ఎందుకంటే ముందు చాలా క్రౌడ్ ఎక్కువైపోయిందని ఇక్కడ ఒక 1.5 అవర్ ఆపేశారు. ఇంకా ఇదే దొరికిందే ఛాన్స్ కదా అని ఇట్లా డ్రైవర్ ఆపమంటే ఎక్కడ ఆపడు. సరే అని ఇంకా దిగేసి ఇక్కడ చాలా ఫొటోస్ వీడియోస్ దిగామన్నమాట. ఎందుకంటే చాలా బాగుంది ఇక్కడ సీనరీ. లెఫ్ట్ సైడ్ చాలా పెద్ద పెద్ద ఇట్లా పర్వతాలు, పక్కన నది ప్రవహిస్తుంది. అసలు ఎక్సలెంట్ ఉందన్నమాట వ్యూ. ఇంకా చాలామంది ఇక్కడ దిగి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా దిగి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక ఒక 1.5 అవర్ తర్వాత మళ్ళీ అందరిని అలౌ చేశారనమాట. ఇంకా మళ్ళీ అన్ని వెహికల్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఎక్కడ ఆగినా కూడా అయితే నేచర్ అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట మనకి. చుట్టూ కొండలు, ఎటు చూసినా మొత్తం పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు పర్వతాలు అనమాట. సో అంత బాగుంటుంది ఇక్కడ ప్లేస్. సో మేము 4 వరకల్లా మేము గంగోత్రికి రీచ్ అవ్వాలి. సో ఇంకా మేము లంచ్ చేయలేదు. ఇక్కడ ఎవరో చారిటీ లాగా కొందరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు టూరిస్టులకి. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి మేము తినేసాం. రోటీ కర్రీ పెట్టారనమాట. ఇంకా ఆల్మోస్ట్ అందరు తినేసి వెళ్ళిపోయారంట. ఇంకా లాస్ట్ మేమే ఉంటే ఇంకా అడిగితే పెట్టారనమాట. ఇంకా అక్కడ తినేసేసి ఇంకా అక్కడి నుంచి ఒక 30 మినిట్స్లో మనం గంగోత్రికి వెళ్ళిపోతామంట. సో అని ఇంకా అక్కడ ఆగి మేము తినేసి స్టార్ట్ అయిపోయాం గంగోత్రి దగ్గరికి. ఇంకా మార్నింగ్ మేము స్టార్ట్ అయితే గంగోత్రికి రీచ్ అయ్యేసరికి 4 అయిపోయింది. ఇదే గంగోత్రి స్పాట్. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంతో దూరం ఉండదు, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. కొంచెం ముందుకు వెళ్ళిపోతే టెంపుల్. ఇదే టెంపుల్ సరౌండింగ్స్ ఇవన్నీ. ఈ గోల్డ్ కలర్ గోపురం ఉంది కదా, అదే అమ్మవారి టెంపుల్, గంగామాత టెంపుల్. సో మేము స్నానానికి వెళ్ళామన్నమాట. చూడండి ఆ గంగ ఎంత బాగా అసలు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందంటే అసలు పెద్ద సౌండ్, గలగలగలమని సౌండ్ అనమాట. సౌండ్ వింటేనే భయం వేసింది నాకు. అసలు వాటర్ అయితే మొత్తం ఐస్ కోల్డ్ వాటరు, అంత మంచు కరిగి వచ్చిన నీళ్ళు అనుకుంటా. అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా, డీప్ ఫ్రీజర్లో వాటర్లా ఉన్నాయి. సో ఇంకా మేము అందరం స్నానాలు చేసేసాము. చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. అసలు అక్కడ కూర్చుంటే రాబుద్ది కావట్లేదు. ఆ గంగా ప్రవాహం చూస్తుంటే అంతా బాగుంది అసలు. ఇంకా లోపల దర్శనానికి వెళ్ళాము. వెళ్ళి దర్శనం చేసుకొని మేము వెళ్ళిన కాసేపటికి గుడి ఓపెనింగ్ అయిందంట. అంటే ఈవినింగ్ ఓపెన్ చేస్తారు కదా టెంపుల్. ఇంకా దర్శనం చేసేసుకున్నాం.
ఇంకా అక్కడ ఏం షాపింగ్ చేయలేదు, ఏం చేయలేదంట. డ్రైవర్ ఒకటే 5 వరకల్లా వచ్చేయాలి, మళ్ళీ మీకు లేట్ అయిపోతుంది అది ఇది అన్నాడని ఇంకా ఏమి కొనలేదు. ఇక భగవా ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో ఇదే గంగోత్రి వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ కేదార్నాథ్ ట్రిప్ అంతా చూపిస్తాం మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.